ఈ రోజు నా డే వ్లాగ్ లో ఒక ఇంపార్టెంట్ అండి, అది మీకు అందరికీ కూడా చాలా యూజ్ఫుల్. ఏవైతే పనులు చేసుకుంటున్నానో వాటిని వీడియోస్ గా షేర్ చేస్తున్నాను. ఎందుకంటే రొటీన్ పనులే, దీపాలు దూపాలు అన్ని కూడా. ఇంకా దీపాలు అనేది కూడా కాస్త తగ్గిపోయింది, మీకు తెలిసిందే కదా. సో అయితే ఆడవాళ్ళు అన్నాక కాస్త పనులన్నీ రొటీన్ గా జరుగుతూ ఏదో ఒక పనిని ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అది సమ్మర్ కాబట్టి ఇంకా పనులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. పచ్చళ్ళు పెట్టడం ఇలాంటివన్నీ ఉంటాయి కదా. అయితే ఈ రోజు అయితే నెయ్యి చేస్తున్నానండి. చాలా వరకు ఇగో మట్టి కుండలోనే ప్రిపేర్ చేస్తున్నాను. మనకు తెలిసిందే కదండి, ప్రతిరోజు ఉదయాన్నే పాలు వస్తాయి. ఆ పాలు మరగబెట్టిన తర్వాత కాస్త పైన మీగడ వస్తుంది, దాన్ని స్టోర్ చేసుకొని మనం అలాగా ఒక మీగడ కొంత అయిన తర్వాత దాన్ని వెన్నగా ప్రిపేర్ చేస్తాము. ఆ వెన్న నుంచి మనం నెయ్యిగా ప్రిపేర్ చేసుకుంటాం కదా. అయితే ఈ రోజు వీడియోలో ఏంటంటే, ఆ మజ్జిగ ఉంటది కదా, మనం వెన్న చేసే ప్రాసెస్ లో మనకు కొంత మజ్జిగ అనేది ప్రిపేర్ అవుతుంది కదా. ఆ మజ్జిగ అనేది వేస్ట్ చేయకుండా దాన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి, నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ నెయ్యి కూడా మంచి ఫ్లేవర్ రావాలంటే మంచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ప్రతిరోజు నేను చేసే పనులే మీకు వ్లాగ్స్గా వీడియోస్గా షేర్ చేయగలుగుతున్నాను. ప్రతిదీ కూడా ఒక సామాన్య మహిళకి ఎలా యూజ్ అవుతాయి ఆ ఉద్దేశంతోనే నేనైతే ఈ వీడియోస్ అన్ని కూడా మీ వరకు షేర్ చేస్తున్నానండి. అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ప్రతిరోజు కూడా ఒక 1/2 లీటర్ పాలు అయితే మా ఇంట్లో వాడకంగా సరిపోతాయండి. ఆవు పాలు రోజు తెచ్చిస్తారు. ఇంక ఇదైతే కాగబెట్టిన తర్వాత చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. పైన మేగడంతా కూడా ఒక థిక్నెస్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టడం వలన. ఆ మేగడిని ఒక గిన్నెలో కానీ లేదంటే ఒక డబ్బాలో కానీ వేసేసి మూత పెట్టేస్తే నెల అయ్యేసరికి ఇలా నిండుగా అయిపోతుంది. ఈసారి 2 గిన్నెల నిండా అయిందండి. చాలా ఎక్కువ మేగడ, చాలా థిక్గా ఉంటుంది. మంచి స్వచ్ఛమైన పాలు. అసలు ఆవు పాలు అనేవి అంటే వాటర్ కలపకుండా పల్లెటూళ్ళలో వాళ్ళ ఆవుల దగ్గర నుంచి ఇస్తూ ఉంటారు కాబట్టి మంచిగా నీళ్ళు ఏమీ కలపకుండా ఇస్తూ ఉంటారు. సో ఇప్పుడైతే 2 గిన్నెల నిండా అయ్యింది కదా. ఈ 2 గిన్నెల నిండా ఈరోజైతే వెన్న తీసేసి నెయ్యి చేద్దాం అనుకుంటున్నాను. ఇల్లు మాపు పెట్టేసి నెక్స్ట్ ఎన్వి వండకుండా తలస్నానం చేసిన రోజు మాత్రమే వెన్న తయారు చేసి నెయ్యిని ప్రిపేర్ చేసుకుంటానండి. ఇది గతసారి చేసిన నెయ్యి ఒక 2-3 డబ్బాలకైతే ఇది లాస్ట్ డబ్బా, ఇంకా కాస్త తక్కువగా ఉంది. ఇలా అయిపోతుంది అనేసరికి నెక్స్ట్ నెయ్యిని ప్రిపేర్ చేసుకుంటాను. వంటల్లోకి కానీ లేదంటే పిండి వంటల్లోకి, పప్పు అన్నంలోకి, ఇలా నేతి దీపాలకి అన్నిటికీ కూడా ఇంట్లో చేసే నెయ్యినే వాడుతాను. అసలు నెయ్యిని కొనే అవసరమే లేకుండా నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. ఇప్పుడు ఈ 2 గిన్నెలతోని మేగడని ఒక వెడల్పాటి గిన్నెలో తీసుకొని అసలు మిక్సీ పట్టలేదు లేదంటే కవ్వం కూడా తిప్పకుండానే కాస్త వాటర్ వేసేసి ఇలా బాగా కొంచెం సేపు కవ్వంతో కానీ ఒక గరిటతో కానీ ఇలా తిప్పేస్తూ ఉంటే, అంటే కాస్త ఇలా కలుపుతూ ఉంటే మనకి వెన్న అనేది ప్రిపేర్ అయిపోద్ది. చాలా మంచిగా చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోతుందండి. అసలు ఎక్కువ మనం కష్టపడాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు మనం వాటర్ వేసాం కాబట్టి ఆ వాటర్ని మరో గిన్నెలోకి వడకట్టేసుకోవాలి. మళ్ళీ వాటర్ వేయాలి అంటే మనం వెన్నని ఇక్కడే కడిగేస్తున్నాం అనమాట. అలా కడగడం వలన మంచి ఫ్లేవర్తో మంచి రంగుతో వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మరొకసారి వాటర్ పోసి లేదంటే ఒక 2-3 సార్లు అందులోనే వాటర్ మార్చొచ్చు. లేదంటే ఇలా బౌల్లోకి వేరే వాటర్ తీసుకొని అందులోనే వెన్న ముద్దలుగా చేసేసి వేసేసుకోవచ్చు. ఇలా వెన్నని నీట్గా కడగడం వలన మంచి రంగు వస్తుంది. ఇప్పుడైతే నేను మట్టి పాత్రలో చేయాలనుకుంటున్నాను కాబట్టి మట్టి పాత్రలోకి తీసుకుంటున్నానండి. వెన్న చేసినప్పుడు అంటే వెన్నను చేసి నెయ్యిని చేసేటప్పుడు వెన్న అనేది కాస్త తక్కువగా ఉండి పాత్ర అనేది చాలా పెద్దగా ఉండాలి. ఎందుకంటే పొంగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. మనం చాలా ఎక్కువ టైమే దీన్ని కాగబెట్టాలన్నమాట. సో అందుకనే నేను కొంచెం పెద్ద పాత్ర తీసుకున్నాను. ఈసారి అయితే ఎక్కువ మీగడండి, ఎక్కువ వెన్న అయ్యింది. స్టవ్ పైన అయితే పెట్టేశాను. ఇప్పుడు అలా పొంగుతూ వస్తూ ఉంటుంది. కాస్త పొంగినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పొంగేటప్పుడు బయటికి పొంగిపోకుండా కలుపుతూ ఉంటే సిమ్లో పెట్టి ఆఫ్ చేయడము. ఇలా అయితే ఇగో ఇలా వెన్న నెయ్యి పైకి వచ్చేటప్పుడు మాత్రం మరి ఇంకా పొంగదు. మనం సిమ్లో పెట్టేసి వేరే పనులు ఏవైనా చేసుకోవచ్చు. అయితే నెయ్యిని స్టోర్ చేసేటప్పుడు కంచు పాత్రలో స్టోర్ చేయకూడదు అంటారు. ఇదేమైనా మీకు తెలుసా అండి? నేనైతే కంచు పాత్రలో స్టోర్ చేయను. స్టీల్ కానీ గ్లాస్ కానీ అయితే మంచిదన్నమాట. స్టీల్ పాత్ర కానీ గ్లాసు ఏదైనా డబ్బా అయితే మంచిది. సో ఇప్పుడైతే మట్టి పాత్రలో ప్రిపేర్ చేసుకుంటే మంచి వాసన వస్తుంది అంటారు. ఇంకా మంచి సువాసన రావడం కోసం కాస్త మెంతులు, 1 స్పూన్ మెంతులు వేసుకోవచ్చు. లేదంటే ఒక 2 తమలపాకులు వేసుకోవచ్చు. ఈరోజు అయితే ఇంకా నెయ్యి అయితే ప్రిపేర్ అయిపోయిందండి. బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేయడమే. స్టవ్ ఆఫ్ చేసే ముందు మెంతులు వేసాను. ఇప్పుడు చల్లారిన తర్వాత ఓ డబ్బాలోకి వడకట్టేసుకున్నాను.
ఈరోజు ఇంత నెయ్యి వచ్చింది. అసలు ఒక స్పూన్ నెయ్యి తినడం వలన లావుగా ఉండేవాళ్ళు సన్నం అవుతారు, సన్నంగా ఉండేవాళ్ళు లావు అవుతారు. నెక్స్ట్ జీర్ణ వ్యవస్థకి కానీ చాలా మంచిదండి, మైండ్కి కానీ ఇంకా చాలా యూజెస్. సో ఎంత నాకైతే భలే ఇష్టం అనమాట. ఊరికే తినేస్తూ ఉంటాను నెయ్యిని, చిన్నప్పటి నుంచి అలవాటు. అంత టేస్టీగా ఉండే నెయ్యి ప్రిపేర్ అయిపోయింది కదా, అది ఒక పక్కన పెట్టేశాను. ఇప్పుడు మనము వాటర్ అనేది తీసుకున్నాం కదా వడకట్టేసి, ఇంకా దీనిపైన ఉన్న కాస్త పొరలుగా పల్చగా రేకుల్లాగా అలా కొంచెం మీగడలాగా అలా ఉంటుంది కదా, అదంతా క్లీన్ చేసేసి ఒక క్లాత్లో వడకట్టేసి దీన్ని అంతటిని కూడా మొక్కలకు పోసుకోవచ్చండి. మొక్కలకు పోయడం వలన అసలు పురుగు పట్టకుండా ఉంటుంది, పూత రాలకుండా ఉంటుంది, నెక్స్ట్ పూత బాగా వస్తుంది, పిందెలు బాగా వేస్తాయి, పూలైతే మంచిగా పూలు పోస్తాయి. మజ్జిగ అనేది ఒక 2-3 లోటాలకు వచ్చింది కదా, ఫుల్గా బకెట్ నిండా వాటర్ తీసుకొని అందులోనే ఈ మజ్జిగ అంతా కూడా కలిపేసి ఇంక ఇందులో పసుపు వేసుకోవచ్చు, లేదంటే వేపరసం కూడా వేసుకోవచ్చు. ఎక్కువ పురుగుగాని ఉంటే వేపరసం వేసేసి ఒక 3-4 రోజులు మళ్ళీ ఉంచేసి దాన్ని స్ప్రే చేస్తే సూపర్గా తగ్గిపోతుంది. నేనైతే ఇంట్లో ఉండే ఏ మెటీరియల్ని కూడా వేస్ట్ చేయట్లేదు. అంటే అన్నం కానీ, లేదంటే ఉల్లి తొక్కలు కానీ, లేదంటే టీ పెట్టేస్తాం కదా, ఆ టీ పొడి కానీ ఇంకా అలాంటివన్నీ కూడా మొక్కల్లో వేసేస్తున్నాను. మంచిగా పూలు వస్తున్నాయి, మొగ్గలు వస్తున్నాయి. సో ఈసారి ఈ మజ్జిగను కూడా ఇలాగే ఎక్కువ వాటర్లోనే తక్కువ మజ్జిగ కలిపేసి కొంచెం తక్కువగానే వాటర్ వేయాలండి. అంటే ఈ మజ్జిగ కలిపిన వాటర్ అనేది. సో మా సపోటా చెట్టు ఉంది, దాన్ని కూడా ఇంకా పూల మొక్కల్లాగా జాగ్రత్తగా చూస్తున్నాను. పళ్ళు, కాయలు, చిన్న పిందెలు, పూలు అన్నీ ఉన్నాయి. ఇంకా దానికి కూడా కాస్త మజ్జిగ వేసేద్దామని చెప్పి వెళ్తున్నాను. ఇదే మా సపోటా మొక్క. సో ఇప్పుడైతే నేను మా ఇంట్లో మజ్జిగని కానీ అంటే ఇంకా ఎలా వేస్ట్ చేయకుండా యూస్ చేశాను, నెయ్యిని ఎలా ప్రిపేర్ చేశాను అనేది చూశారు కదా. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇన్ కేస్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుస్తాను.